ప్రజెంట్ మీకు ఫస్ట్ ఫ్లోర్లో ప్లాన్ అయితే కవర్ చేస్తాను చూడండి. తర్వాత మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ప్లాన్ అయితే కవర్ చేస్తాను. ఈరోజు మీకు చూపించబోయే ఈ హౌస్ వచ్చేసరికి 150 గజాల ఈస్ట్ ఫేసింగ్ G+1 హౌస్ అండి. మనకి 30x45 డైమెన్షన్స్లో అద్భుతమైన క్వాలిటీ కన్స్ట్రక్షన్ కలిగిన హౌస్ అయితే ఈరోజు మీకు సేల్కి తీసుకువచ్చాను. బ్రాండ్ న్యూ హౌస్ ఫ్రెండ్స్. మనకి ఇంటి ముందు కూడా 30 ఫీట్ వైడ్ రోడ్ అయితే ఉంటుంది. హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను కదా, హాల్ ఏరియా అనేది చాలా అందంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇల్లు అయితే ఈరోజు మీకు సేల్కి తీసుకువచ్చాను. ఫాల్ సీలింగ్లో డిజైన్స్, లైట్స్ కూడా అన్నీ ఫిట్ చేయించడం అయితే జరిగింది ఓనర్ గారు. ఇల్లు అనేది కంప్లీట్గా పెయింటింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేశారు. బ్రాండ్ న్యూ హౌస్ అండి. ఈస్ట్ ఫేసింగ్ 30x45 డైమెన్షన్స్లో G+1 హౌస్ అండి. ఈస్ట్ ఫేసింగ్ కలిగి ఉంటుంది. మనకి ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓపెన్ కిచెన్ పక్కనే దేవుడి గది కూడా ప్రొవైడ్ చేశారు. ప్రైస్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ నేను వీడియో చివరిలో చెప్తాను, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఓపెన్ కిచెన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓపెన్ కిచెన్లో మనకి సరిపడా స్టోరేజ్ ర్యాక్స్, సిమెంట్ ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని పక్కనే మనకి డైనింగ్ ఏరియా అండి. ఈ ఏరియా అంతా డైనింగ్ ఏరియా ఫాల్ సీలింగ్లో డిజైన్స్ కూడా చాలా అందంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి సరిపడా సిమెంట్ ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కంప్లీట్గా కమోడ్స్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్లో వెస్ట్రన్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చేసరికి ఇండియన్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వాష్రూమ్లో టైల్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. టైల్స్ కూడా చూస్తున్నానుగా, చాలా నీట్గా క్వాలిటీ కన్స్ట్రక్షన్ కలిగిన హౌస్ అయితే ఈరోజు మీకు సేల్కి అయితే తీసుకువచ్చాను ఫ్రెండ్స్. ఒకసారి మీకు ఇల్లంతా కవర్ చేసి చూపిస్తాను చూడండి. ఈ హౌస్ మీద మనకి బ్యాంక్స్ అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి టీవీ యూనిట్ అండి. ఇక్కడ వచ్చేసరికి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్కే అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి వాష్రూమ్ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చేసరికి ఇండియన్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీకు బయట సైడ్ గల్లీ కూడా చూపిస్తాను. నార్త్ ఫేసింగ్లో ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 100% వాష్తో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వాష్ ఏరియా, ఒక వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీకు బాల్కనీ ఏరియా కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. రోడ్ కూడా 28 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసరికి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ప్లాన్ కూడా కవర్ చేసి చూపిస్తాను. ఎలివేషన్ అనేది చాలా అందంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. రోడ్ నుంచి ర్యాంప్ హైట్ కూడా చాలా బాగా వచ్చిందండి. మన కార్ కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇక్కడే వచ్చేసరికి మనకి బోర్ పాయింట్, స్టోరేజ్ ట్యాంకు, అదేవిధంగా పార్కింగ్ ఏరియా చాలా విశాలంగా రావడం జరిగింది. పార్కింగ్లో యూజ్ చేసిన టైల్స్ కూడా నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎంట్రన్స్లో డోర్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో కానీ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కానీ ఇండియన్ టేక్ అయితే యూజ్ చేయడం జరిగింది. రిమైనింగ్ వచ్చేసరికి నేమ్ టేక్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రైస్ అనేది 1,35,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అయితే మనకి సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఈ హౌస్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి పటేల్గూడ లొకేషన్లో ఈ హౌస్ అయితే ఉంటుంది. మనకి నేషనల్ హైవే 65 బీరంగూడ కమాన్కి ఎగ్జాక్ట్గా ఈ ప్రాపర్టీ అనేది 5.5 km డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ హౌస్ నుంచి మనకి గచ్చిబౌలికి చూసుకుంటే అరౌండ్ 17 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా హైటెక్ సిటీకి చూసుకుంటే 19 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ప్లాన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ నుంచి మనకి ORR ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్కి చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మంచి లొకాలిటీ అండి. ఇళ్ళ మధ్యలోనే హౌస్ అయితే సేల్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీకోసం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్